హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియోలో పెట్టాను కదా, అంటే ఇంతకుముందు వీడియోలో మా ఇంట్లో మా వాడికి మా ఆయనకి ఫీవర్ వచ్చేసింది అలా అని చెప్పని. సో 1 డేది పెట్టానమాట ఒక వీడియో తీసి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా వాళ్ళేం రికవర్ అవ్వలేదు. సో ఇంకా అందుకని ఆ రోజు కూడా నేను లీవ్ పెట్టేశాను. మా వాడు కొంచెం బెటర్ అయ్యాడు, కానీ మా ఆయనేమో తగ్గలేదన్నమాట. ఇంకా అందుకని నేను కూడా వెళ్ళలేదు ఆఫీస్కి ఆ రోజు. ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. ఏం చేశాను అని చెప్పని ఫస్ట్ లేవగానే వాళ్ళకి కషాయం కాంచి ఇచ్చాను అనమాట ఇద్దరికి. అంటే అల్లము, పసుపు, మిరియాలు, ఆ చెక్క, లవంగ అవంతా వేసి బాగా బాయిల్ చేసి ఆ వాటర్ ఇచ్చాను అనమాట. ఇద్దరికి ఇచ్చాను, మా ఆయనకి మా వాడికి. మా వాడేమో పైన పైన నీళ్ళు తాగుతాడు, కింద తాగడనమాట. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసి బాక్స్కి ఏమో టమాటా మా వాడికి ఆ రోజు ఏంటంటే కంప్యూటర్ టర్మ్ 1 ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నిందనమాట కంప్యూటర్ది. ఇంకా అందుకని వెళ్ళాలి కంపల్సరీగా అని చెప్పని రమ్మన్నారనమాట. అట్లీస్ట్ హాఫ్ డే అన్నా వచ్చి వెళ్ళమని చెప్పండి అంటే, లేదులే అమ్మ నాకు బాగానే ఉంది నేను వెళ్తాను అని చెప్పని వెళ్తానన్నాడు. ఇంకా అందుకని బాక్స్కి టమాటా రైస్ చేసేద్దాంలే, ఇంకా అదే ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది. ఆ పేస్ట్ అంతే పెట్టుకుంటే వేడన్నంలో కొంచెం వాళ్ళకి నోరుకి చేదుగా అలా ఉంది, కారంగా కావాలి అంటుంటే అది చేస్తే కొంచెం కారంగా మధ్యాహ్నానికి కూడా వేడన్నం చేసి అందులో కలుపుకోవచ్చు కదా అని చెప్పని అనుకున్నాను. కానీ మా ఆయన ఇంక ఇది చేస్తూ ఉండి మా వాడిని లేపడానికి వెళ్తే మా ఆయనేమో పొంగల్ చేసి సాంబార్ చెయ్యి అని చెప్పి అన్నాడనమాట టిఫిన్కి. నేను టిఫిన్కి ఇడ్లీ, మా ఆయన వరకు బయట ఇడ్లీ తెప్పిద్దాంలే అని అనుకున్నాను అనమాట. కానీ పొంగల్ కావాలి అని అంటే ఇంకా సర్లే అని మళ్ళీ పొంగల్ చేసి సాంబార్ చేశాను అనమాట. సాంబార్ కోసమని క్యారెట్, ములక్కాయ అవి పక్కన ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా పొంగల్ కోసము పెసరపప్పు, బియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా వాడేమో అది జస్ట్ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ల్యాప్టాప్లో ఎగ్జామ్ కోసం అని చెప్పానని వాడికి కూడా వాటర్ ఇచ్చేసాను. ఆ తర్వాత టమాటా పేస్ట్ చేశాను కదా రైస్ది, సో అది ఇంకా అన్నంలో వేసి కలిపేసి బాక్స్ కట్టేద్దామని కడతా ఉన్నాను అనమాట. అసలు తీరికే లేదు, పొద్దున్నే గబగబా అన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. దీనికి తోడు మా హెల్పర్ కూడా రాలేదనమాట. ఇంకా వీళ్ళకి ఫీవర్ వస్తే ఇంకా గిన్నెలు ఎక్కువ పడతాయి, పని ఎక్కువ అవుతుంది, అసలు మామూలుగా లేదనమాట. సో ఇంకా అలా ఒకటొకటి చేసుకుంటూ వాడికి అది కలిపిచ్చేసేసి బాక్స్కి పెట్టాను అనమాట. ఇంకా తినడానికి కూడా టిఫిన్కి పొంగల్ అంటే నాకు వద్దులేమ్మ నాకు ఇదే పెట్టేసేయి అని అంటే, సర్లే లేట్గా చేద్దాం పొంగల్ అని చెప్పానని ఫస్ట్ వాడిని పంపించేద్దాము అని వాడికి రెడీ చేస్తా ఉన్నాను అనమాట. ఇంకా వాడికి రెడీ చేసి బాక్స్ పెట్టేసేసి ఇంకా టిఫిన్కి కూడా అదే తినిపించేసి వాడిని పంపించేశాను. ఇంకా ఆ తర్వాత పొంగల్ చేశాను అనమాట. అప్పటికి లెగవలేదు మా ఆయనేమి. లెగవమంటే నువ్వు చెయ్యి తర్వాత లేస్తానంటే, అంటే నీరసంగా ఉండడము, జలుబు, అది ఒకలా అయిపోయిందనమాట. అది వైరల్ ఫీవరు ఏమో మరి తెలీదు. ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నాడు. ఇంకా అప్పటికే 2 డేస్ ఆఫీస్ లీవ్ అంటే ఇంకా అదే ఎక్కువ అనమాట. మా ఆయన అసలు లీవ్లు మ్యాక్సిమం తీసుకోడు, ఎమర్జెన్సీ అయితే తప్పితే అస్సలు లీవ్ తీసుకోడు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం ఈ ఇయర్లో నాకు తెలిసి, ఇదేనేమో ఫస్ట్ టైం లీవ్ తీసుకోవడము 2 డేస్, అది కూడా. సో అదనమాట. ఇంకా అప్పటికే ఫోన్లు కాల్స్ వస్తూనే ఉన్నాయి, అసలు రెస్టే లేదు. ఇంకా దీనికన్నా ఆఫీస్కి పోవడం బెటర్లే అని చెప్పని ఇంకా ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయినాడు అనమాట. అదే ఇదిగోండి ఇంకా బాక్సు పెట్టేసాను. అది పెట్టేసేసి వాడికి ఇచ్చేసి పంపించేస్తే ఇంకా అక్కడికి ఒక పని అయిపోతుంది అనమాట. వాడిది అయిపోతే ఇంక నిదానంగా మిగతా పనులు చేసుకోవచ్చులే అని చెప్పాను అన్నట్టు. సో ఇంక వాడికి బాక్స్ పెట్టేసి లంచ్ కూడా తినిపించేసి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసేసి పంపించేసాను. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట. నాకు మా ఆయనకి ఇదిగోండి వెళ్ళిపోయాడు కిందకి. ఆ రోజు ఏంటంటే మా బావగారు డ్రాప్ చేశారనమాట. ఇంకా ఫీవర్ కదా నీరసంగా ఉంది అని చెప్పానని, సైకిల్ అలా ఏం వద్దులేరా నేను వదులుతాను రా అని చెప్పని బావే తీసుకెళ్ళాడు అనమాట. కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు. లంచ్ బ్యాగ్ మా బావ తీసుకెళ్ళిపోయాడు ఫస్టే. వీడేమో వెనకాల నిదానంగా వెళ్ళాడనమాట. స్టెప్స్లో బాగా లిఫ్ట్లో వెళ్ళిపోతే ఇంకా వాడు వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చాడు. ఇంకా ఇదేంటంటే గోంగూర మొక్క అనమాట. మా దాంట్లో అంటే
ఈ బకెట్ ఉంటుంది కదా, పెయింట్ బకెట్‌లో ఏవో వేసున్నాననమాట ఇంతకుముందు. చామంతి చెట్లు అనుకుంటా. దాంట్లోనే ఇది ఎలా పడిందో ఒకటే మొక్క వచ్చిందనమాట. అదే చూపిస్తున్నాను. దాన్ని ఒకరోజు నేను చుక్కాకు పచ్చడి చేస్తుంటే ఒకరోజు కోసి దాంట్లో ఏసి చేశాననమాట. ఇంక మళ్ళీ అలా ఆకులు పెద్ద పెద్దగా బాగా వచ్చాయనమాట. అదే చూపిస్తూ ఉన్నాను అది ఇందాక. ఇంకా వాడిని పంపించేశాను. ఆ తర్వాత పొంగల్‌కి రెడీ చేసుకుంటున్నాననమాట. పొంగలంటే అందరూ ఎక్కువ తినరనుకుంటా నాకు తెలిసి. మా సైడ్ తిన్నట్టు ఎవ్వరు తినరేమో అనిపిస్తది. మా అత్త వాళ్ళ ఇంట్లో అంటే మేమొచ్చాక బాగా అలవాటయిందనమాట పొంగల్. ముందు కన్నా గూడా. ముందేంటంటే పొలగంలాగా చేసేవాళ్ళు. అంటే నార్మల్ రైస్ లాగానే అంటే గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏసి చేస్తారు గదా! అలాగా అనమాట. కానీ మేమేంటంటే కొంచెం మెత్తగా ఉప్మా వస్తది గదా! మెత్తగా ఆ టైప్‌లో చేస్తాము. సో, దానికి ఫస్ట్ అల్లము, మిరియాలు కొన్ని, తెల్లగడ్డలు కొన్నేసి అది దంచుకునేది ఉంటది గదా! అల్లం దంచుకునేది దాంట్లో ఏసి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలనమాట. ఇంక దంచుకొని తిరవాత వేసుకోవడమే. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకునేసి ఇలా కుక్కర్‌లో పెట్టేసుకోవడమే అనమాట. ఇవి కొంచెం ఏగాక మనం దంచి పెట్టుకున్నాం కదా కచ్చాపచ్చాగా, దాన్ని ఇందులో వేసుకొని వేయించేసుకొని ముందే పెసరపప్పు, రైస్ నానబెట్టేసుకొని ఉంటాం కాబట్టి ఇంక అది వేసేసుకోవడమే అనమాట. అవి వేసుకునేసి ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలనమాట దానికి, పొంగల్‌కి. ఇంక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్ ఏసేసి విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3, 4 విజిల్స్ వస్తే సరిపోతదనమాట. ఇంక ఇక్కడ మా ఆయనకు గూడా ఇంక లేసి బ్రష్ చేసుకొని వచ్చాడనమాట. ఇంక మా ఆయనకు గూడా ఆ పసుపు వాటర్ మళ్ళీ వేడి చేసి ఇచ్చాననమాట. దానికి తాగడానికని చెప్పనని. ఇంకిదిగోండి ఇలాగా ఈ కలర్ వచ్చాక మనం దంచి పెట్టుకున్నాం గదా! అది గూడా వేసేసుకోవాలనమాట ఇందులో. ఇంకా అది వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పచ్చి వాసన అంతా పోయేలాగా వేయించుకునేసేసి తర్వాత ఆ రైస్, పెసరపప్పు నానబెట్టుకునింది ఏసుకోవడమే అనమాట. ఇంక అంతే. ఇదేంటంటే పొంగల్ కుక్కర్‌లోనే చేస్తాను. అంటే ఇంగ అదే ప్రాసెసే అనమాట. కుక్కర్‌లోనే చెయ్యాలి. పులగం ఏంటంటే నార్మల్ మనం రైస్ చేసే గిన్నెలు ఉంటాయి గదా! అందులో చేసుకున్నా సరిపోతదనమాట. మనకు మెత్తగా ఏం అవసరం లేదు కాబట్టి. సో, ఇది కుక్కర్‌లోనే చేశాను. ఈ కుక్కర్‌లో ఏంటంటే మా ఇంట్లో అల్యూమినియం కుక్కర్‌లు అసలు లేవనమాట. అంటే ముందు ఉన్నిన్నాయి. చెన్నైలో ఉన్నప్పుడు ఒక 2 ఉన్నాయన్నమాట. ఒకటి 5 లీటర్స్‌ది, ఒకటి 3 లీటర్స్‌ది రెండే 2 ఉన్నిన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో అల్యూమినియంవి వాడకూడదు అలా అంటున్నారు గదా! అని చెప్పని ఇంకా అవి అల్యూమినియం ఇచ్చేసేసి ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఇచ్చాననమాట. అంటే ముందు ఉన్న ఇంట్లో వాళ్ళ వాచ్‌మెన్ వాళ్ళకి ఇచ్చేసాననమాట అల్యూమినియంవి. సో, ఇంకా స్టీల్‌వి తెచ్చుకున్నాననమాట. ఇవి కూడా బావుంటున్నాయి. అంటే స్టీల్‌వంటే అందరము ఏంటిది అతుక్కుంటదేమో ఏమన్నా చేసినా కూడా అలా అనుకుంటాం గదా! అలా ఏం లేదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 6 ఇయర్సా 5 ఇయర్స్ పైన నుంచే యూజ్ చేస్తున్నాము. అలా ఏం ప్రాబ్లమ్ రాలేదనమాట. బావుంటున్నాయి ఈ స్టీల్ కుక్కర్‌లు. ఈవెన్ అల్యూమినియం పాత్రలు గూడా మ్యాక్సిమం తీసేసాం. ఒక్కటే ఒకటుందనమాట. అంతే ఇంకేం లేవు. అది ఒక్కటే ఉంది. ఇంగ మిగతా అంతా స్టీలే వాడుతున్నామనమాట. అంటే రైస్ చేసుకోవడానికి అలాగా. కొంచెం కింద బేస్ తిక్కుగున్నది తీసుకుంటే గనక సరిపోతదనమాట. ఏం మాడదు. అంటే చూసుకుంటూ ఉండాలి ఏది రైస్ చేసేటప్పుడు. మనం ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని చేసుకుంటే ఏం కింద అడుగు అంటడము అలా ఏమి ఉండదనమాట. ఇంకా ఇందులో ఏమో కొత్తిమీర అన్నీ వాటరు అన్నీ వేసేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఈ 3, 4 విజిల్స్ వస్తే సరిపోతది అంతే అనమాట. అక్కడికి తొందరగా చేశాననమాట. తొందరగానే తీసేసాను విజిల్ వచ్చాక. అది విజిల్ పోకముందే ఓపెన్ చేసి పెట్టేసాను. కొంచెం లిక్విడ్ అలా ఉన్నింది. మళ్ళీ ఒక 5 మినిట్స్ అంతే పెడితే మళ్ళీ గట్టిగా అయిపోయిందనమాట. సో, ఇంకా ఇది అయ్యే లోపల అంతకుముందే నేను పప్పు కూడా పెట్టేసాను సాంబార్‌కి. కందిపప్పు, టమాటాలు, చింతపండు వేసి మొత్తం ఉడకబెట్టేసాననమాట. ఇది అయ్యే లోపల అది కూడా అవుతది కదా అని చేస్తూ ఉన్నాను. ఇంకా అది కూడా ఉడికిపోయింది. తీసేసి ఇంకా వాటర్‌ని కూడా ములక్కాయలు ఇంతకుముందే క్యారెట్ అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందే. సో, దాంట్లోకి ఇంకా వాటర్ తీసి ఈ పప్పులో
ఈ సాంబార్ పొడి కొంచెము, జీలకర్ర, మెంతి పొడి కొంచెము, కొత్తిమీర అన్నీ వేసేసి మిక్స్ చేసేసి రుద్దేశారనమాట ఒకేసారి. గబగబా చేస్తున్నాను. అప్పటికే 8:30 8:45 అయింది. మా వాడిని పంపించేసాక కదా 8:45 దాకా అవుతుంది. వీళ్ళకేంటంటే మా ఆఫీస్‌లో 8కి 7:45కి తినేస్తారనమాట టిఫను. సో, ఇంకా అందుకు లేట్ అవుతుంది అని చెప్పని అరుస్తా ఉన్నాడు. అదే చెప్పాను తర్వాత. మీకేమో ఫీవర్ వస్తే మేము అన్నీ చేస్తూ ఉండాలి. టైంకి ఏది అడిగితే అది చేసి పెట్టాలి. అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తే ఏది కావాలంటే అది చేయాలి. మళ్ళీ మీరు ఆఫీస్‌కి పోతే మేము కూడా లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండాలి. అదే మాకు బాలేకపోతే మాత్రము మీరు అసలు ఒక రోజన్నా ఉంటారా? ఏదో నామకే వస్తే అడిగాము అంటే అడిగాము. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఉండాలా ఇంటి దగ్గర అని చెప్పని అంటారు. మరి మమ్మల్ని చూసుకునేది ఎవరు? మరీ ఎక్కువ అయితే గన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వస్తారా అని చెప్పని అడుగుతారు. మీరు మాత్రం లీవ్ పెట్టరే అని చెప్పని అదే అంటా ఉన్నాననమాట. అవునులే అది ఇదని ఏదో కొంచెం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం అప్పుడు. సో, అదే అంతే కదండీ. వాళ్ళకేమో లీవులు కుదరవు. మాకు ఆ పని, ఈ పని అని చెప్పి అంటారు. మనకేమో మనసు ఒప్పదు. అయ్యో ఇంట్లో ఉన్నాడే ఫీవర్ వచ్చింది ఎలా వెళ్దాంలే ఆఫీస్‌కి అని చెప్పని మనమేమో లీవ్ పెట్టేస్తామన్నమాట. సో, అది మామూలుగానే మా ఆయన లీవులు అస్సలు ఇందాక చెప్పాను కదా చాలా తక్కువ లీవులు పెట్టడము. ఈవెన్ మా వాడికి బాగాలేకపోయినా కూడా ఆయన పని ఆయనదే అనమాట. ఆయన ఆఫీస్ ఆయనే, ఆయన వర్క్ ఆయనే అనమాట. అసలు లీవ్ పెట్టడు. ఇంకా మరీ ఎమర్జెన్సీ ఏదైనా అయితే ఒక హాఫ్ డే అలా పెట్టుకుంటాడు అంతే అనమాట. ఈవెన్ లాస్ట్ టైం ఒకసారి మా వాడికి ఒక చిన్న సర్జరీ జరిగిందనమాట. అప్పుడు కూడా ఆ సర్జరీ అయ్యింది అని అన్నారు అంతే. ఐసీయూ నుంచి తీసుకురాకముందే వెళ్ళిపోయిండు అనమాట ఆఫీస్‌కి. అస్సలు పిచ్చి కోపం వచ్చేసింది. కనీసం బయట వరకు వచ్చేంత వరకైనా ఉండాలి కదా! అలా వెళ్ళిపోతాడేంది అని అనిపించిందనమాట. అంటే అలవాటైపోయింది ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా! కానీ మన కోసం కాకపోయినా పిల్లల కోసం కూడా అలా లేకుండా వెళ్ళిపోతే బాధేస్తది కదా అని అనిపిస్తది. మళ్ళీ వాళ్ళ వర్క్ అలాంటిదిలే అలా అని మళ్ళీ అలా సర్ది చెప్పుకోవడమే అనమాట. అంతే ఇంక మరీ అంటే ఇప్పుడంటే కొంచెం నాకు హెల్ప్ అవ్వడానికి మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. సో, అంత ప్రాబ్లమ్ ఏం రాదు తను లేకపోయినా కూడా. ఇంతకుముందయితే వేరే కొంచెం దూరం అనమాట మేము ఉండింది. అప్పుడు బాలేకపోతే ఎవరినోని పిలిపించుకోవాలనమాట. మా అమ్మనో, మా చెల్లినో అలా ఉండేదనమాట. సో, ఇప్పుడు ఇంకా అది కాక కొంచెం పెద్దవాడయ్యాడు కాబట్టి మా వాడు. సో, అంత ప్రాబ్లమ్ రావట్లేదు. ఇంకా ఆయన్ని ఏమనడానికి లేదు. నువ్వు ఉండవే చూసుకోవే అని చెప్పానని తన పనులు తనకి అంటే వాళ్ళ వర్క్ అలా ఉంటదనమాట. తనేం సాఫ్ట్‌వేర్ కాదు. ఐటీ వాళ్ళకైతే కొంచెం కాకపోతే కొంచెమన్నా ఉంటది. అట్‌లీస్ట్ ఆఫీస్‌కెళ్ళకుండా ఇంటి దగ్గర నుంచి చేసే ఇదైనా ఉంటది. కానీ మా ఆయనకి అలా ఏముండదు. కంపల్సరీగా వాళ్ళు ఆఫీస్‌కెళ్ళాల్సిందే. సో, ఇంక అందుకని నేను కూడా ఏం పట్టించుకోను. అసలు చేసినా చెయ్యకపోయినా అసలు నేను అడగను చెయ్యమని చెప్పానని ఇంక అదనమాట. ఇంకా టిఫిన్ పెట్టేసి బెడ్ మొత్తం సర్దేశాననమాట. తినేసి ఇంకా పడుకుంటాడు కదా అని చెప్పని. ఇంకా ఇదేంటంటే తమలపాకులో మిరియాలేసుకొని నమిలి అది తింటే గనక దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉంటే పోతదనమాట బాగా. సో, ఇంకా అదే ఇస్తున్నాను మా ఆయనకి. బాగా కొంచెం జలుబు కూడా బాగా పనిచేస్తదనమాట. డైలీ ఒక 3, 4 టైమ్స్ తిన్నాడు. బాగానే పనిచేసింది. అన్నీ వాడానులేండి తొందరగా తగ్గల్లా అని చెప్పని. లీవ్ కదా ఆఫీస్‌కి అప్పటికే ఇంకా ఇదైపోయింది 2 డేస్ అంటే. ఇక తగ్గించుకోవాలని టాబ్లెట్స్ ఒక పక్క, ఇలా కషాయం ఒక పక్క, తమలపాకులని అదని ఇదని ఇంకా జెండు బాంబు ఆవిరి పట్టుకోవడము అలా చేస్తూనే ఉన్నాడు ఏదో ఒకటి. అలా చేసి కొంచెం బెటర్ అయ్యాడనమాట. నిన్న ఈవినింగ్‌కి కొంచెం పర్లేదనమాట. ఇంకెళ్ళి తర్వాత కొంచెం ఫ్రెష్‌గా స్నానం చేసుకునేటప్పటికి కొంచెం రిలీఫ్ అయింది. బాగానే ఉన్నిందనమాట. ఇంక పొద్దున కొంచెం పర్లేదులే అని చెప్పని టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళిపోయినాడు ఆఫీస్‌కి. సో, అది ఇంకా ఆగమన్నా ఆగడు అసలు. ఆఫీస్ అంటే అంత అదేంటి
పెళ్ళనైనా వదిలేస్తాడు కానీ ఆఫీస్‌ని వదలడు అని అంటారు కదా! ఆ టైప్ అనమాట మా ఆయన. ఆఫీస్ అస్సలు 24 అవర్స్ ఆఫీస్‌లో ఉండమన్నా ఉంటాడనమాట. ఉన్నాడు కూడా 24 అవర్స్ ఏంటిది 48 అవర్స్ కూడా కంటిన్యూస్‌గా ఇంటికి రాకుండా ఆఫీస్‌లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో, ఆ టైప్ మా ఆయన అనమాట. అది ఇంకా అన్నీ అయిపోయాయి. నేను కూడా తినేసాను. ఇంక మళ్ళీ మన పని ఉంటది కదా! ఆ పనంతా ఒక ఎత్తైతే ఇది ఇంకా ఇంకో పెద్ద ఎత్తనమాట ఈ క్లీనింగ్ అనేది. ఆ అమ్మాయి రాదు కదా! ఇంక ఊరెళ్ళింది కాబట్టి నేనే చేసుకోవాలి. ఇంకా మళ్ళీ మా ఆయన ఫ్రూట్ ఏదో అడిగాడు. సర్లే అని ఇంకా ఏదో ఫ్రూట్స్ ఇవ్వు అంటే మళ్ళీ ఇది దోసకాయ అంటాం మా సైడ్ అయితే. అది కట్ చేసి బాగా పచ్చిగునింది. మా ఆయనే పెట్టాడనమాట. ఆన్‌లైన్‌లో పెట్టాడు. మిల్క్ బాస్కెట్‌లో ఇంకొక 2 డేస్ ఉంటే పండేదేమో. కానీ ఇంకా అదే ఉంటే సరే అని కట్ చేసి అవి ఇచ్చాననమాట. ఇంక తినేసి వెళ్ళి పడుకునేసాడు. ఇంగా తర్వాత నా పని క్లీనింగ్. తడబట్ట పెట్టేసి స్నానం చేసేటప్పటికి 12:30 1 అయిందనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ అలా ఉండి 2కి లాగిన్ అయ్యి జస్ట్ ఊరికే మెయిల్స్ అలా చెక్ చేసుకున్నాను. అంతే అనమాట. మళ్ళీ ఈవినింగ్ కోసం అని చెప్పని ఇవి అలసందలు, శనగలు నానబెట్టున్నాను. ఈవినింగ్ మళ్ళీ అవి నానబెట్టేసి ఉప్పు, కారం అలా వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ తిరగమాత పెట్టేసి ఇచ్చాననమాట ఈవినింగ్ స్నాక్స్‌గా. సో, అంతే అలా గడిచిందనమాట 2-3 డేస్ మా ఇంట్లో ఫీవర్ ఉంటే. ఇంగా నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజేమో మొత్తం బెడ్‌షీట్లు, టవల్లు అన్నీ మొత్తం తీసేసి ఇంకా మిషన్‌కేసి ఇల్లంతా డెటాల్ వేసి క్లీన్ చేసేసాననమాట. అదే అనుకున్న జ్వరం వస్తే ఒకటి వాళ్ళకు రావడమేమో గానీ ఈ పనులన్నీ చేసి నాకొచ్చేలా ఉందని చెప్పని అదే అనుకున్నాననమాట. సో, ఇంక ఈరోజు పొద్దునేమో అన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసి దీపారాధన ఇంకా లాస్ట్ ఫ్రైడే కాబట్టి శ్రావణ మాసము దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇంకా అంతే. ఎలా ఉంది ఏంటి అని చెప్పని ఒకసారి చూసి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.